బ్రేకింగ్ న్యూస్ అమెరికా నుండి మన దేశానికి తరలిస్తున్న ముంబై పేలుళ్ల కేసులో కీలక నిందితుడు తహవూర్ రానాకు తీహార్ జైల్లో ఉంచబోతున్నట్టు సమాచారం. ఇది ముంబై పేలుళ్లలో తహవూర్ రానా మాస్టర్ మైండ్ అమెరికా నుంచి భారత్కు ఇవాళ మధ్యాహ్నం చేరుకుంటాడు. మొదట ముంబై జైల్లో ఉంచాలనుకున్న భద్రతా కారణాల దృష్ట్యా తీహార్ జైలే బెటర్ అని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రత్యేక అధికారుల బృందం అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. రాణా కోసం ఇప్పటికే ప్రత్యేక సెల్ను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇక రాణా భారత్కు చేరుకోగానే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టీం కస్టడీలోకి తీసుకునుంది. కొన్ని వారాల పాటు అతడు ఎన్ఐఏ కస్టడీలోనే ఉండనున్నాడు. తహవూర్ రాణా తరలింపు ఆపరేషన్ను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ముంబై పేలుళ్లలో తహవూర్ రాణా మాస్టర్ మైండ్ అని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. అందుకు సంబంధించిన ఆధారాలను సంపాదించి అమెరికాకు అందించింది. అయితే భారత్కు రాకుండా తప్పించుకునేందుకు రాణా అన్ని విధాలా ప్రయత్నించాడు. తన అప్పగింతను నిలిపివేయాలంటూ ఇటీవల యుఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. తనను భారత్లో చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు. అయితే రాణా పిటిషన్ను తిరస్కరించింది అమెరికా కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే అటు ముంబై పేలుళ్లలో కూడా సంబంధించి ప్రధాన నిందితుడు రానానైతే ఈ రోజు ఇండియాకు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎప్పటి వరకు ఇటు ఇండియా చేరుకునే అవకాశం ఉంది? అలాగే తీహార్ జైల్లో ఉంచుతారా? ఎక్కడ ఆయన్ని పెట్టే అవకాశం ఉంది? రైట్ అఖిల, ఎట్టకేలకు ముంబై పేలుళ్లకు సంబంధించి 2008 నవంబర్ 26న ప్రముఖ తాజ్ హోటల్పై దాడి చేసిన ఘటనలో కీలక సూత్రధారిగా ఉన్న తహవూర్ రానాను ఎట్టకేలకు అమెరికా నుంచి భారత అధికారులు ఇండియాకు తీసుకురాబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చిన వెంటనే అధికారికంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఎన్ఐఏ టీం అధికారికంగా అరెస్ట్ చేస్తారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతోంది. అయితే 2020లోనే అరెస్టుకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రభుత్వానికి అభ్యర్థన పెట్టుకున్న నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. కానీ తర్వాత భారత్కు నన్ను పంపించొద్దు, పంపిస్తే అక్కడ నన్ను చిత్రహింసలకు గురి చేస్తారని భయపడిన తహవూర్ రానా అక్కడ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ అమెరికా సుప్రీంకోర్టు ఆ పిటిషన్ తిరస్కరించింది. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే రానాను భారత్కు పంపించేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా ధృవీకరించింది. అమెరికా నుంచి భారత్కు పంపించేందుకు మేము సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కానీ తర్వాత మళ్ళా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ పిటిషన్ కొట్టేశారు. తర్వాత ఇప్పుడు అధికారికంగా నిన్ననే అక్కడ నుంచి తహవూర్ రానా అంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా లష్కరే తోయిబాకు సంబంధించి దానిలో కీలక పాత్ర వహించిన చురుకుగా వ్యవహరిస్తూ అంటే ఈయన ఒక కెనడియన్ ప్రముఖ వ్యాపారవేత్త. వారితో లష్కరే తోయిబా ఉగ్రవాదులతో కూడా హస్తం చేయి కలిపి ఉగ్రదాడులకు పాల్పడ్డారు. మరోవైపు ఏదైతే భారత్లో ఈ దాడికి పాల్పడాలని నిర్ణయించుకున్న సందర్భంలో ఎవరైతే కీలక నిందితుడు ఉన్నారో గిలానీ, అతనికి కూడా ఈ డాక్యుమెంట్స్ పరంగా కూడా అన్ని దావుద్ గిలానికి డాక్యుమెంట్స్ ఏవైతే అవసరమవుతాయో భారత్లో ఉండడానికి ట్రావెలింగ్ సంబంధించి ప్రాసెస్ అంతా కూడా దగ్గరుండి పర్యవేక్షించి తర్వాత 5 రోజుల ముందు తను ఇండియాను విడిచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన 5 రోజుల తర్వాత అంటే నవంబర్ 26న దాడులు జరిగాయి. 21న తహవూర్ రానా భారత్ను విడిచి వెళ్ళిపోయారు. తర్వాత 5 రోజుల్లోనే ఈ దాడి జరిగింది. 4 రోజుల పాటు 10 మంది ఉగ్రవాదులు ఈ హోటల్ను వారు హైజాక్ చేసి 4 రోజులు కాల్పులు జరిపారు. దీనిలో దాదాపు 170 మంది మృత్యువాత పడ్డారు. 300 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇక అప్పటి నుంచి కూడా పలువురు నిందితులను అదుపులో తీసుకున్నారు. కొంతమంది కాల్పుల్లో మృతి చెందగా ఎదురు కాల్పుల్లో అజ్మల్ కసబ్ను ప్రాణాలతో అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం ఉరిశిక్ష విధించారు. తర్వాత ఇప్పుడు కీలక సూత్రధారిగా ఉన్న కెనడియన్ వ్యాపారవేత్త ఇటు పాకిస్తాన్ సంతతికి చెందిన తహవూర్ రానాను ఇప్పుడు అదుపులో తీసుకోబోతున్నారు. ఇటు అమెరికా నుంచి భారత్కు తీసుకువచ్చిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేస్తారు.
మొదట ముంబై జైల్లో ఉంచాలని భావించినప్పటికీ అక్కడ భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ తిహార్ జైల్లో ఉంచాలనేది కూడా తిహార్ జైలు ఉంచి విచారించాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. అయితే మరోవైపు పట్యాల హౌస్ కోర్టులో ఈరోజు కోర్టు ముందు న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సి ఉంది. కానీ నేరుగా కాకుండా వర్చువల్గా హాజరుపరచాలనే యోచనలో అయితే ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. అంటే ఇండియా గేట్ సమీపంలోనే ఈ పట్యాల కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో అక్కడ మొత్తం రద్దీ ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా వర్చువల్గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఎన్ఐఏ అధికారులు కస్టడీకి తీసుకునే దానికి సంబంధించి పిటిషన్ సంబంధించి వాదనలు ప్రతివాదనలు జరగనున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మధ్యాహ్నానికి ఢిల్లీ వచ్చిన తర్వాత అధికారికంగా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి వర్చువల్గా పట్యాల కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత కస్టడీకి తీసుకుంటారు. ఆ కస్టడీలో పలు కీలక విషయాలను రాణా నుంచి ఎన్ఐఏ అధికారులు రాబట్టబోతున్నారు. ఏదైతే ఈ 26/11 ఏదైతే 2008 నవంబర్ 26 జరిగిన భీకర దాడిలో 4 రోజుల పాటు ఈ ఉగ్రవాదులు 10 మంది ఉగ్రవాదులు దాడులు జరిపి అక్కడ ఎవరైతే హోటల్లోకి వచ్చిన సిబ్బంది కానీ అక్కడికి వచ్చిన ప్రయాణికులు కానీ అనేక మందిని భయభ్రాంతులకు గురి చేసి ఈ కాల్పుల్లో 170 మందిని భారతీయులను కొంతమంది విదేశీయులు కూడా ఈ కాల్పుల్లో మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అనేక మంది 300 మందికి పైగా కూడా గాయాల పాలయ్యారు. మొత్తంగా చూసుకుంటే ఎట్టకేలకు అమెరికా ప్రభుత్వం నుంచి ఆ పర్మిషన్ తీసుకుని భారత్కు కీలక సూత్రధారి లష్కర్-ఏ తోయిబాకు సంబంధించి ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి తహ్వూర్ రానాను భారత్కు తీసుకురాబోతున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించనున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.